వెల్కమ్ టు తెలంగాణ వెలుగు న్యూస్ ఛానల్. ఇప్పుడు నిన్న జరిగినటువంటి సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకు మంచి సూచన చేయడం జరిగింది. ఉద్యోగ ప్రకటన పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 15 రోజులలో పూర్తి చేస్తానని చెప్పడం జరిగింది. ఆయన మాటల్లోనే విందాం. 15 రోజుల్లో కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తానని సీఎం మాట ఇవ్వడం జరిగింది. మరియు పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించడం జరిగింది. తను తీసుకున్న నిర్ణయానికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2 నెలలే అవుతుంది. 2 నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు మాత్రం హర్షణీయం. ఎందుకనంటే 6 పథకాలు అమలు చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. 6 పథకాల్లో 2 పథకాలు అమలు చేయడం జరిగింది. ఇంకా 2 పథకాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. మిగిలిన ఇంకా 2 పథకాలను తొందరలోనే పూర్తి చేస్తానని తెలంగాణ ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ 15 రోజుల్లో పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. అతి తొందరలోనే ఎలాంటి అడ్డంకులు లేకుండా పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తానని తెలంగాణ ప్రజలకు మరియు వారి పిల్లలకు ఇన్ని రోజుల నుండి నిరుద్యోగులుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అందులో వాళ్ళు అనుభవించిన టార్చర్ ఎట్లా ఉండేదనంటే, నోటిఫికేషన్ వేసిన తర్వాత ఎగ్జామ్ దాకా పోతుందో తెలియదు. అంటే అట్లుండే. ఎట్లా అంటే కోర్టుకు వెళ్ళడం, ఇప్పుడు అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ దాకా పోకముందే కోర్టుకు వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడం, లేకపోతే పేపర్ లీకులు. మనకు ఎక్కువగా నేను చదువుకున్న కాంచెల్లి ఇప్పుడు నేను ఎన్నో ఉద్యోగాలు అప్లై చేసిన, ఇంతవరకు పేపర్ లీకులు కానీ లేకపోతే అందులో ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు, టీఎస్పీఎస్సీలు ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు పేపర్ లీకులు చేయడం కానీ ఇవి లేకుండే. అంటే మనకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఎలాంటివి పాటించకుండా పేపర్ లీకేజీలు, పోస్టులు అమ్ముకోవడం ఇవే కదా. ఇప్పుడు సీఎం కేసీఆర్ అప్పుడు టీఎస్పీఎస్సీ మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఎందుకనంటే వారికి తెలిసే జరిగింది కాబట్టి. కానీ ఇప్పుడు అట్లా కాదు. మనకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నతంగా వ్యవహరిస్తున్నారు. నిరుద్యోగులకు న్యాయం చేయాలని చూస్తున్నారు. వాళ్ళు అనుకున్నట్టు 2 లక్షల పోస్టులు భర్తీ చేస్తానని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉన్న 5 సంవత్సరాల కాలంలో నిరుద్యోగులకు మంచి శుభవార్త చెప్పడం జరిగింది. 2 లక్షల పోస్టులలో ఇప్పుడు 15,000 పోస్టులు కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. తాను అనుకున్నట్టుగానే తొందరలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు పూర్తి చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ తెలంగాణ వెలుగు న్యూస్ ఛానల్.